హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మా తమ్ముడు వాళ్ళు వచ్చిర్రు. సో వ్లాగ్ అయితే తీస్తున్నాను. అండ్ ఫస్ట్ ఈ తమ్ముడు వచ్చిండు. అండ్ మాది పెద్ద ఫ్యామిలీ కాబట్టి సో ఒకరొకరు లైన్కి అయితే వచ్చిర్రు. అండ్ ఫస్ట్ వచ్చేసి వీడు వచ్చిండు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో తమ్ముడు అయితే వచ్చిండు. సో ఇప్పుడైతే చూపిస్తారు. వాడైతే దాపెట్టుకుంటున్నాడు గాయస్. నెక్స్ట్ వచ్చేసి ఈ తమ్ముడు. సో వీడైతే సిగ్గుపడుతున్నాడు. అండ్ వీడొచ్చిండు. ఇంకా అండ్ మా అక్క వాళ్ళ పాపకి బ్రష్ అయితే చేపిస్తుంది. మా అక్క అండ్ మా అక్క వాళ్ళ పిల్లలు వచ్చిండు. మా మామ కూడా వచ్చిండు కానీ మార్నింగే వెళ్ళిపోయిండు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా తమ్ముడు అయితే వచ్చిండు. సో ఇక్కడైతే మా తమ్ముడు మా పాపతోనైతే ఆడుకుంటున్నాడు. అండ్ ఈమె వచ్చేసి మా మరదలు. హాయ్ చెప్పు టైగర్, హాయ్ చెప్పరా. వీడు వచ్చేసి నైట్ వచ్చిండు. అందరికంటే లాస్ట్ వీడే వచ్చిండు. సో మా పాప అయితే లేచింది. ఫుల్ నిద్రపోయి లేచింది. డింపుల్ లక్కీ హాయ్ చెప్పు. స్వీటీ అక్కడ స్వీటీ హాయ్ చెప్పు. స్వీటీ మార్నింగ్ టిఫిన్ అయితే ఉగ్రాని చేసేసినాం. ఇంకా చేసేసిన తర్వాత అందరం అయితే రెడీ అయిపోయినాం. రెడీ అయిపోయి ఇంకా కిందకైతే బయలుదేరుతూ ఉన్నాము. సో ఇక్కడ లగేజ్ అయితే ఫస్ట్ కొన్ని మా తమ్ముడు వాళ్ళు అన్నీ తీసుకెళ్ళారు. అండ్ ఇంకా కొన్ని ఉంటే మిగతావి మేమైతే తీసుకెళ్తున్నాం. మేము వచ్చేసి ఇక్కడ మైసీ గండికి అయితే వెళ్తున్నాము. మైసీ గండికి మేము ఇంతకుముందు వెళ్ళినాం కానీ వీళ్ళందరూ రావడం అయితే ఫస్ట్ టైం. సో ఫుల్ అంటే ఫుల్ ఎక్సైటింగ్గా కూడా ఉన్నారు. అండ్ అక్కడనే వంట చేసుకొని తినేసి వద్దాం అన్నట్టు వెళ్తున్నాము. ఇంకా అందరం అయితే కలిసిపోయినాము. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాము. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు లగేజ్ అయితే పెడుతున్నాడు. ఇంకా లగేజ్ పెట్టేసిన తర్వాత కార్లో అయితే అంతమందిని సరిపోము కాబట్టి సో మేము కొంతమందిని కార్లో వెళ్ళినాం. అండ్ మా తమ్ముడు వాళ్ళు ముగ్గురు అయితే బైక్ మీద వచ్చిర్రు. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకవేళ ఎవరైనా వెళ్ళకపోతే ఒకసారి అయితే విజిట్ అవ్వండి. అండ్ సండే అయితే ఫుల్ రష్ ఉంటుంది. మేము ఎప్పుడు వెళ్ళినా సండేనే వెళ్తున్నాం కాబట్టి రష్ అయితే చాలా ఉంటుంది. సో ఇంకా దర్శనం చేసుకోవడానికి కూడా మాకైతే అస్సలు కుదరలేదు. ఫుల్ రష్ ఉండే. అండ్ మేము మార్నింగ్ వెళ్ళాలనుకుంటే ఆఫ్టర్నూన్ 12:30కి అట్లా బయలుదేరినాం. సో అందుకోసం దర్శనం అయితే బయట నుండే మొక్కేసినాము. ఇంకా అసలు కార్ పార్కింగ్కి కూడా ప్లేస్ లేదు, అంత జనాలు ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఎంటర్ అయితే అయిపోయినాం. అండ్ ఇక్కడ కింద దిగేసిన తర్వాత ఇంకా దర్శనం అయితే వేసుకున్నాం. మా పాప అయితే స్వీట్ అయితే పడుకుంది. అండ్ మా పాప వచ్చేసి మెల్కొనే ఉంది. అండ్ మా లక్కీ అందరూ అయితే ఫుల్ ఎక్సైటింగ్ అయితే ఉన్నారు. అండ్ దర్శనం అయితే చేసేసుకొని వచ్చేసిన తర్వాత ఇంకా వెనకాల ఇక్కడ ఫుడ్ చేసుకోవడానికి ఉంటుంది. లోపలికైతే వెళ్ళాలి. వెళ్ళేసిన తర్వాత ఇంకా అక్కడ ఫుడ్ చేసుకోవడానికి అయితే ఇంకా అన్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇంతకుముందు కూడా దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళినాం కానీ ఇప్పుడైతే బయట నుండే మొక్కేసినాము. సో సండే వెళ్ళే వాళ్ళు ఉంటే అసలు మార్నింగే బయలుదేరాలి. లేట్ అయి వెళ్తే ఇట్లనే ఉంటుంది. సో దర్శనం చేసుకోవడానికి అయితే అస్సలు కుదరదు. ఇంకా ఇక్కడ మేము వంటలు చేయడానికి అన్నీ ప్రిపేర్ చేస్తున్నాం కానీ అస్సలు ఆ కట్టెలు అయితే పచ్చిగా అయిపోయినాయి కొంచెము. అందుకోసం ఫుల్ అంటే ఫుల్ ఇబ్బంది అయింది. ముందు మీరే చూడండి అసలు ఎంత ఇబ్బంది అయిందో. ఇంకా ఇక్కడ అయితే అంతా కష్టపడుతున్నారు. కానీ ఇట్లా బయటికి వెళ్ళి అందరూ వంట చేసుకొని తింటే ఎంత హ్యాపీగా అంటే అంత హ్యాపీగా ఉంటుంది. అండ్ ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాము. అండ్ ఇంకా మా తమ్ముడు వాళ్ళందరూ అయితే ఇంకా సండే ఉండే కాబట్టి సో అందరూ అయితే వచ్చిర్రు. ఇంకా వంటలు చేసుకోవడానికి ఫుల్ ఇబ్బంది అయ్యింది. మేము ఇంకా అసలు ఆ పొయ్యి అస్సలు అంటుకోవట్లేదు కొంచెం కూడా. ఈ కట్టెల మీద చేసుకోవడానికి అందుట్లో గాలి, ఆ కట్టెలేమో పచ్చిగా ఉన్నాయి. సో ఇంకా కూరగాయలు అయితే ఇక్కడ కట్ చేస్తున్నాము. నేను కూరగాయలు కట్ చేస్తున్నా. అండ్ మా మరదలు వచ్చేసి పుదీనా కొత్తిమీర అయితే ఒలుస్తూ ఉంది. ఇంకా మా అక్క అయితే వంటలు చేయడానికి ఇంకా మా అక్క మా తమ్ముడు వాళ్ళు అయితే ఇంకా స్టార్ట్ చేసిర్రు. సో నాకైతే చాలా అంటే చాలా నచ్చుతుంది ఈ ప్లేస్. మీలో ఎంతమంది మైసీ గండికి వెళ్ళిరో కింద కామెంట్ చేయండి. అండ్ వెళ్ళని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే వెళ్ళి చూడండి. అండ్ ఇక్కడ మా తమ్ముడు వచ్చేసి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు వీడియో తీస్తున్నందుకు. అండ్ ఇక్కడ వీడు వచ్చేసి ఫుల్ అంటే ఫుల్ కష్టం. సో ఇక్కడ అయితే మా శివ చూడండి బియ్యం అయితే కడుగుతున్నాడు. కడిగిలేడు మొత్తం కానీ ఉట్టిగా యాక్టింగ్ చేస్తున్నాడు వీడియో కోసము. చల్లుతున్నావారా? ఇక్కడ బియ్యం అయితే కడుగుతున్నాడు.
చాలా అంటే చాలా కష్టపడుతున్నాడు. ఎందుకంటే కొత్తగా పెళ్లి చేసుకున్నాడు కదా, వైఫ్కి అన్నీ చేసి పెట్టాలి. సో అందుకోసం కష్టపడుతున్నాడు, నేర్చుకుంటున్నాడు. మేము దగ్గర ఉండి అన్నీ నేర్పిస్తున్నాం కదరా. మా తిరుపతి గాడేమో ఫుల్ కష్టపడుతున్నాడు ఇక్కడ. వానికి గుండు ఉన్నందుకు వీడియోస్లలో రావడానికి కొంచెం సిగ్గుపడుతున్నాడు. సో చూడండి ఇక్కడ కట్టెలైతే ఇరుస్తున్నాడు. అండ్ అక్కడ మా అక్క కూడా బియ్యం, అందరు కలిసి బియ్యం, మా హస్బెండ్ ఏమో అక్కడ కూర్చున్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసి మా మరదలు కొత్తిమీర పుదీనా అయితే వలుస్తుంది. అండ్ పుదీనా చూడండి ఒక్కొక్కటైతే వలుస్తుంది. మా అక్షయ్ అయితే కష్టపడి క్యారెట్స్ అవి కట్ చేస్తుంది. మా లక్కీ ఇంకా మా లక్కీ కానీ అన్నీ ఇట్లాంటి యాక్టివిటీసే ఉంటాయి. ఇక్కడ మా పాప చూడండి అసలు సైలెంట్గా కూర్చుంటుంది. మా స్వీట్ చూడండి డింపుల్. మా శివ అయితే వంట చేస్తున్నాడు. సో చికెన్ ఎట్లా చేయాలో చెప్పరా ప్రాసెస్ మొత్తం. ఇది ఫస్ట్ చికెనా బగారా రైసా? బగారా రైస్ రా ఇది. అండ్ ఇక్కడైతే రైస్ అయితే చేస్తున్నారు. అండ్ పక్కన కర్రీకి కూడా పెడదామని ట్రై చేస్తున్నాడు మా తీరు. కానీ అస్సలు అంటే అస్సలు అవ్వట్లేదు. ఆ పొయ్యి అయితే అస్సలు అంటుకోవట్లేదు. ఫుల్ అంటే ఫుల్ ఇబ్బంది అయ్యింది. అసలు కొంచెం కూడా కట్టెలు అయితే అంటుకోవట్లేదు. మేము అది ఇది గ్యాస్ పోసి అంటిస్తున్నాము, కానీ అస్సలు అంటే అస్సలు అవ్వట్లేదు. ఫైనల్గా ఫుల్ అంటే ఫుల్ కష్టపడి ఇంకా అది ఇది అడ్డం పెట్టి కట్టెలు తీసుకొచ్చి అట్లా ఇట్లా ఫుల్ అంటే ఫుల్ ట్రై చేసినాము. కానీ ఇట్లా వెళ్ళినప్పుడు ఇట్లా ఇబ్బంది అయితేనే ప్రాబ్లం అవుతుంది. కానీ పొయ్యి మీద చేసుకుంటేనే టేస్ట్ ఎక్కువ వస్తుంది, మనం ఒకవేళ స్టవ్ తీసుకొని పోయి చేసుకున్న దానికంటే. సో అందుకోసం పొయ్యి మీదనే చేద్దాం అన్నట్టు అట్లయితే ట్రై చేసినాం. అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు కట్టెలు అయితే తీసుకొని వస్తున్నారు. వీడియోది అని కావాలని మరి తీపించుకున్న వీడియో. సో ఇక్కడ మా తమ్ముడు అండ్ మా శివ తమ్ముడు ఇద్దరైతే చూస్తున్నారు వీడియో కోసం. ఇంకా ఫుల్ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు ఈ పిల్లలు. కానీ బాగానే అందరు కలిసి అయితే మంచిగా చేస్తారు పని. అండ్ ఇక్కడ వచ్చేసి నాకు చికెన్ మ్యారినేట్ చేయని చెప్పారు. ఇంకా చికెన్ మ్యారినేట్ అయితే చేసిన, అన్నీ అయితే వేసిన అందులో. ఇంకా క్వాంటిటీ ఇంకా నాకు అంత మంచిగా కూడా వేయడానికి రాదు, కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉండే. కానీ లాస్ట్లో కొన్ని వాటర్ ఎక్కువ వేసి నేనైతే కర్రీ చెడపగొట్టిన, కానీ టేస్ట్ అయితే బాగానే ఉండే. కానీ కొన్ని వాటర్ తక్కువ వేసి ఉంటే టేస్ట్ ఇంకా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుండే. అండ్ ఇందులో అయితే అన్ని మసాలాస్, కొత్తిమీర, పుదీనా అన్నీ యాడ్ చేసి మంచిగా మ్యారినేట్ చేసి పెట్టిన. కానీ ఎక్కువసేపు పెట్టడానికి టైం లేకుండే కాబట్టి సో కొద్దిసేపు పెట్టేసి ఇంకా కర్రీ అయితే చేసేసినాము. కర్రీ కూడా నేనే ఇంకా నార్మల్గా అయితే చేసిన. చూడండి ఇక్కడ మ్యారినేట్ చేసిన తర్వాత చూపిస్తున్నా. ఇక్కడ మా చెల్లి వీడియో తీయంటే ఒకసారి ఉల్టా ఒకసారి సీదా తీస్తూనే ఉంటుంది. వీడియో తీయడానికి ఫుల్ సతాయిస్తుంటారు. మీలో ఎంతమందికి చికెన్ ఇష్టమో కింద కామెంట్ చేయండి. నాకైతే చికెన్ ఫేవరెట్. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను వీడియో కోసము. అండ్ ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు వాళ్ళు ఇవి స్టిక్స్ అయితే తీసుకొచ్చారు, పొయ్యి మీద బొగ్గుల పైన పెట్టి కాలుస్తామని. కానీ ఇంకా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. కానీ కట్టెలు అవి సరిగా లేవు కాబట్టి సో టైం లేకుండా ఎక్కువ, అందుకోసం తక్కువ అయితే కాల్చినాము. కాల్చిన దగ్గరకు అయితే మంచిగానే కాల్చారు. ఇంకా టేస్ట్ అయితే సూపర్గా ఉండే. ఇంకా కాల్చాల్సింది కానీ ఆ బొగ్గులు సరిగా లేవు, ఇంకా కట్టెలు అస్సలు అంటుకోవట్లేదు. సో అందుకోసం అయితే ఇంకా కాల్చుకోలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి చెట్టు కళ్ళు అయితే తెచ్చుకున్నారు వీళ్ళు. నేనైతే ఒక్కసారి చెట్టు కళ్ళు తాగిన, ఫుల్ అంటే ఫుల్ కళ్ళు తిరిగినాయి. ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు తాగినా కానీ కొంచెం నార్మల్గా తాగుతుండే. ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకైతే ఇది మంచిదంట. సో ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళైతే తాగాలనుకున్న వాళ్ళు కొంచెం అయితే తాగండి. మా హస్బెండ్ అయితే ఫుల్ ఫోర్స్ చేసి మరీ తాపిస్తుండే. అండ్ ఇక్కడ వీడియో క్లిప్ తీయడం అయితే మిస్ అయినా నేను. అది తీసినప్పుడు అయితే మొత్తం ఇట్లా పొంగినట్టు అయ్యింది, కానీ ఆ వీడియో క్లిప్ అయితే రాలేదు. ఇంకా ఫుల్ 3-4 బాటిల్స్ తెచ్చుకున్నారు. నాకైతే అస్సలు నచ్చలేదు ఇంతగానము. ఇంకా ఫైనల్గా వాళ్ళైతే తాగిరు, నేనైతే అస్సలు తాగలేదు. నాకు ఇంతకుముందు లాస్ట్ టైం తాగినప్పుడే కళ్ళు తిరిగినాయి. అసలు ఒక గ్లాస్ తాగితేనే ఏమేమో అయిపోయింది నాకు. అందుకోసమే వద్దులే అన్నట్టు ఇంకా తాగడం అయితే బంద్ చేసిన. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా స్వీట్కి సాంగ్స్ అయితే పెట్టిరు. ఇంకా డ్యాన్స్ అయితే చేస్తూ ఉంది. వాయిస్ ఓవర్ ఇస్తున్నా, ఒకవేళ మ్యూజిక్ పెడితే కాపీరైట్స్ వస్తాయి కాబట్టి సో అందుకోసం వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. డ్యాన్స్ కరెక్ట్ నేను వీడియో తీసే టైంకి ఈ పిల్ల డ్యాన్స్ కూడా ఆపేస్తుంది. కానీ ఇంకా అట్లే
చేస్తూనే ఉంది. మంచిగా చేసింది డ్యాన్స్. నేను కూడా ఫస్ట్ టైం చూడడము షాక్ అయినా చూసి. మంచిగా చేసింది. మనం ఎట్లా చూపిస్తే అట్లా చేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను కర్రీ చేయడానికైతే వేస్తున్నా. ఇక్కడ ఆ మ్యారినేట్ చేయడము, ఇంత చికెన్ మ్యారినేట్ చేయడం అయితే ఫస్ట్ టైము. కానీ మంచిగా నేను చేసినప్పుడు ఎప్పుడైనా మంచిగా వస్తే నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది. కానీ కొన్ని వాటర్ తక్కువ వేస్తుంటే ఇంకా మంచిగా అవుతుండే. కానీ అందరూ అయితే మంచిగా ఉందని అన్నారు. మా తమ్ముడు వాళ్ళు ఎప్పుడైనా మంచిగా ఉందని అంటారు. కానీ మా హస్బెండ్కి నచ్చదు నేను చేసింది. మీకు కూడా ఇంట్లో ఇట్లనే జరుగుతుందో ఒకసారి కింద కామెంట్ చేయండి నాకు. మా తమ్ముడు వాళ్ళకైతే మంచిగా అనిపిస్తుంది. కర్రీ చూస్తే నాకే అనిపించింది అసలు అమ్మో ఇంత మంచిగా చేస్తారో నేను అని అనిపించింది. మంచిగా అనిపిస్తుంది అసలు వీడియోలో చూస్తే, రియల్గా చూస్తే కూడా మంచిగా అనిపించింది. కాకపోతే కొంచెం ఆయిల్ ఎక్కువ అయింది. అండ్ చికెన్లో ఆయిల్ ఎక్కువ ఉంటేనే మంచిగా అనిపిస్తుంది కాబట్టి. సో అండ్ ఇక్కడ రైస్ కూడా అయితే ఫైనల్గా అయ్యింది. అండ్ ఇక్కడ నేను చికెన్ మ్యారినేట్ చేసి ఆ స్టిక్స్కి పెట్టినవి మా తమ్ముడు అయితే ఇంకా పొయ్యి మీద కాల్చడానికి అయితే ట్రై చేస్తున్నాడు. అండ్ ఇక్కడ మా అక్క అయితే కళ్ళు తాగుతుంది, వీడియో తీయకు అని అంటుంది. కానీ తీసిన. ఇంకా చికెన్ అయితే ఫైనల్గా కొన్ని వాటర్ అయితే వేసేసిన తర్వాత ఇంకా ఫుడ్ అయితే అయిపోయింది. ఇంకా ఫుల్ ఆకలి మీద ఉన్నారు కాబట్టి అందరూ అయితే ఇంకా తింటున్నారు. తిన్న తర్వాత ఇంకా ఇంటికైతే బయలుదేరినాము. నా ఫేస్ చూడండి అసలు ఫుల్ అలసిపోయినా, ఫుల్ అంటే ఫుల్ అలసిపోయి ఇంకా ఫైనల్గా అయితే బయలుదేరినాము. అండ్ మా తమ్ముడు వాళ్ళు బైక్ మీద వచ్చారు, మేమైతే కార్లో వెళ్ళినాము. ఇంకా అక్కడైతే షాపింగ్ కూడా ఉంటుంది. కానీ నేనైతే అసలు ఏం తీసుకోలేదు ఈసారి. ఎందుకంటే ఇంకా అంతమంది ఉన్నాం కాబట్టి ఇంకా ఊకే దిగినా మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది. అక్కడికే చాలా లేట్ అయింది. మా అక్క మళ్ళీ ఇంటికి వెళ్తా అన్నది. సో అందుకోసం ఇంకా దిగకుండా బయట నుండి చూసేసి వచ్చేసినాము. షాపింగ్ అంటే నాకు చాలా ఇష్టం కానీ వెళ్ళలేదు. ఇంకా మా తమ్ముడు వాళ్ళు అయితే బైక్ మీద, ఇంకా మా తమ్ముడు వాళ్ళు కళ్ళు తాగిరు కాబట్టి ఇంకా బైక్ మీద వస్తుంటే నాకు ఫుల్ టెన్షన్ అయ్యింది. కానీ ఇంకా ఫైనల్గా ఇంటికైతే వచ్చేసినాము. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాము. నేను వీడియో తీస్తుంటే ఇంకా ఈ పిల్లలు కూడా చూస్తూ ఉన్నారు. మీలో ఎంతమంది ఈ ప్లేస్ని విజిట్ చేసిరో లేదో కింద కామెంట్ చేయండి. అండ్ మీకు ఎంతమందికి ఇష్టమా ఇట్లా బయటికి వెళ్ళి వంట చేసుకొని తినడము కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే, ఇక్కడ మా తమ్ముడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. ఈ వీడియో తీసి చాలా డేస్ అవుతుంది కానీ ఇప్పుడైతే ఎడిట్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.